గిరిజ శక్తిపీఠ విశేషాలు ఏమిటి? మనం గిరిజాదేవి ప్రాదుర్భావం ఏ విధంగా జరిగిందో చెప్పుకున్నాం. కానీ ఆ శక్తిపీఠంలో ఉండేటువంటి మహిమలు విశేషాలు కూడా తెలుసుకోవాలి. ఆ గిరిజాదేవి ఎక్కడ ఉంది అంటే ఓఠ్యానపీఠంలో జాజ్పూర్, అంటే ఒరిస్సాలోని జాజ్పూర్కి అతి దగ్గరలో ఉంది. అయితే ఆవిడ ఆలయానికి అతి సమీపంలో వైతరణి అనేటువంటి నది ఉంది. అసలు మన దేశంలో ఎక్కడ కూడా ఈ పేరుతో ఎక్కడా నదులు మనకి కనిపించవు. ఇది విశేషమైనదిగా చెప్తారు. అయితే ఈ వైతరణి ఎలా వెలిసింది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఏ మనిషి అయినా సరే మరణించిన తర్వాత నరక లోకానికి వెళ్ళేప్పుడు ఈ వైతరణి నదిని దాటి వెళ్ళాలిట. ఆ వైతరణి నదిలో రక్త ప్రవాహం ఉంటుందిట, మాంసం ముక్కలు ఉంటాయిట, అత్యంత అసహ్యంగా ఉంటుందిట, వెంట్రుకలు ఉంటాయిట. మనం దేన్ని జుగుప్సగా చూస్తామో అలాంటివన్నీ కూడా ఆ వైతరణి నదిలో ఉంటాయిట. అంటే పాపం చేసిన వాళ్ళు నరకానికి పోతారు కదా, ఆ వైతరణి నదిలో మునిగి దాన్ని దాటుకొని నరకలోకానికి వాళ్ళు చేరుకోవాలన్నమాట. అంటే అలాంటి శిక్షలు ఈ జన్మలో పాపం చేసిన వాళ్ళకి ఉంటాయి అంటారు. అయితే ఆ నది అంశతో వెలిసిందే ఇక్కడ మనకి ఓఠ్యానపీఠంలో ఉన్నటువంటి వైతరణి నదిగా చెప్తారు. అయితే ఇక్కడ ఈ నది అంత అసహ్యంగా ఉండదు. అంటే పాపం చేసిన వాళ్ళు నరకలోకానికి వెళ్ళేప్పుడు ఉండేటువంటి నది ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నది మాత్రం అత్యంత పవిత్రమైనటువంటిది. నిజానికి నరకలోకానికి తీసుకెళ్లేటువంటి ఆ వైతరిణి కూడా అత్యంత పవిత్రమైనటువంటిదే. కాకపోతే ఏమిటంటే మనుషులంతా కూడా వాళ్ళ పాప పరిహారం చేసుకోవడం కోసం ఆ నదిలో ఏది అక్కడి నుంచి దాటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ పాపాలు కొన్ని పరిహారం అవుతాయి. అలాంటి నది అంశతో, ఆ వైతరణి నది అంశతోనే ఇక్కడ ఓఠ్యానపీఠంలో కూడా వైతరణి నది వెలిసింది అంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఎవరైనా భక్తజనులు ఆ నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వాళ్ళ పితృదేవతలకి తర్పణాలు చేసి శ్రాద్ధాలు చేసి ఆ తర్వాత వచ్చి అక్కడ పీఠంలో ఉన్నటువంటి గిరిజాదేవికి పూజలు చేసుకోవటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి శాపాలు పాపాలన్నీ కూడా నివారణ జరుగుతాయిట. ఏ విధంగా అంటే, ఈ జన్మలో చాలామంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత కొంతమంది కర్మలు చేయటం లేదు, కొంతమంది శ్రాద్ధ కర్మలు చేయటం లేదు, మరికొంతమంది బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడటం లేదు. అలా సరిగ్గా బ్రతికి ఉన్నటువంటి తల్లిదండ్రులను చూడకపోవటం వల్ల వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళకి సరైనటువంటి కర్మలు నిర్వహించకపోవటం వల్ల పితృశాపానికి మాతృశాపానికి గురి అవుతారు. అయితే అలాంటి పితృశాపాలు మాతృశాపాలన్నీ కూడా ఇక్కడ వీళ్ళు పశ్చాత్తాపడి ఈ నదిలో స్నానం చేసి పితృదేవతలకి, అంటే తల్లికి తండ్రికి పెద్దలకి, పోయినటువంటి పెద్దలకి, వీళ్ళు ఎవరెవరికి బాధ్యత వీళ్ళకి ఉందో అలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ పిండ ప్రదానం చేసి శ్రాద్ధకర్మం చేసి తర్పణాలు వదిలి ఆ నదిలో స్నానం చేసి ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని ఆవిడికి పూజాధికాలు నిర్వహించటం వల్ల వాళ్ళకి ఉండేటువంటి పాపాలు శాపాలన్నీ కూడా నివారణ అవుతాయి అని చెప్తారు. అంతేకాకుండా ఈ పీఠంలో మరొక విశేషం కూడా కనిపిస్తుంది. ఆది వరాహమూర్తి అయినటువంటి విష్ణుమూర్తి ఆవిడని దూరం నుంచే రోజు అర్చిస్తూ ఉంటాడట. ఆవిడ ఆలయానికి అతి సమీపంలో ఎదురుగానే విష్ణుమూర్తి దేవాలయం కూడా ఉందని చెప్తారు. ఇక్కడ అమ్మవారిని పూజించిన తర్వాత విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయనను దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇలాంటి ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటిది గిరిజాదేవి శక్తిపీఠంగా చెప్తారు. మహిషాసురమర్ధిని స్తోత్రం చదవటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? నిజానికి మహిషాసురమర్ధిని అని మనం ఎవరిని స్తోత్రం చేస్తాం? ఎప్పుడైతే ఆ మహాశక్తి ఉగ్రరూపం దాల్చి మహిషాసురుణ్ణి వధించిందో ఆవిడ్ని శాంతపరచడం కోసం అని చెప్పేసి మహిషాసురమర్ధిని స్తోత్రం ఏర్పడింది. అంటే మహిషాసురుణ్ణి ఏ విధంగా వధించింది అనేటువంటి విషయం మనకందరికీ తెలుసు. అంటే స్త్రీలను అబలలుగా చూసి వాళ్ళపైన మోహావేశంతో అక్రమాలు చేసేటువంటి వాళ్ళని వధించటానికి ఏర్పడిందే మహిషాసురమర్ధిని అవతారం. అంటే అమ్మవారు
మహిషాసురుణ్ణి వధించి లోకాలని కాపాడింది. అయితే ఆ స్తోత్రాన్ని చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఆ స్తోత్రాన్ని ఎవరెవరు ఎప్పుడు చదవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మనకి లోకంలో కూడా చాలామంది మహిషాసురులు కనిపిస్తూ ఉంటారు. చాలామంది పురుషులకి పరస్త్రీలమైన అన్యమైనటువంటి దృష్టి ఉంటూ ఉంటుంది, తప్పుడు దృష్టి ఉంటూ ఉంటుంది, వేధిస్తూ ఉంటారు. చాలామంది ఆఫీసుల్లో కానీ, ఇరుగు పొరుగు కానీ, ప్రపంచంలో చాలా చోట్ల, ముఖ్యంగా వయస్సులో ఉన్నటువంటి అందమైన ఆడపిల్లల మీద చాలామందికి చెడు దృష్టి ఉంటూ ఉంటుంది. కొంతమందికి అందంగా లేకున్నా కూడా పరుల చెడు దృష్టి ఉంటూ ఉంటుంది. అంటే కొంతమంది పురుషులకి కామవాంఛ ఎక్కువగా ఉండి ప్రతి స్త్రీలను కూడా, కనిపించిన ప్రతి స్త్రీని కూడా వాళ్ళు వేధించి వెంటాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా మహిషాసురులతో సమానమైనటువంటి వాళ్ళు. అయితే ఈ వేధింపులు ఏమిటంటే, చాలామంది స్త్రీలు పొరుగుగా బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి తప్పుడు ఆలోచన ఉండదు, వాళ్ళు ఎలాంటి తప్పు మార్గంలో కూడా నడుచుకోరు. కానీ ఈ రోజుల్లో ఉద్యోగం చేయకుండా వెళ్ళదు, చదువు కోసం కాలేజీకి వెళ్లకుండా కుదరదు, సంఘంలో బయటికి రాకుండా కుదరదు. అన్ని వేళలా ఎవరూ మనకి రక్షణలాగా ఉండరు. కొంతమంది స్త్రీల పరిస్థితి అత్యంత హృదయ విదారకంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలు బయట చెప్పుకోలేరు. ఒక్కోసారి తండ్రికి కానీ, తల్లికి కానీ, భర్తకి కానీ, పిల్లలకి కానీ చెప్పుకోలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో ఇరుక్కుని కొంతమంది స్త్రీలు ఉంటూ ఉంటారు. వేదన పడుతూ ఉంటారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. అసలు నిజానికి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఏం చెయ్యాలి? ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? మనకి శాస్త్రం ఏం చెప్తోంది? అబల రక్షకుడు ఎవరు? భగవంతుడు. మామూలుగా అబలలు అంటే బలం లేనటువంటి వాళ్ళని, అంటే సాధారణంగా స్త్రీలను అంటూ ఉంటారు. నిజానికి స్త్రీలు అబలలేం కాదు, మహాశక్తి స్వరూపిణులు వాళ్ళు. అయితే వాళ్ళకి ఆ శక్తి రావాలంటే ఏం చేయాలి? ఆ శక్తి స్వరూపుడిని వాళ్ళు ధ్యానించాలి, పూజించాలి. అప్పుడు వాళ్ళలో కూడా ఆ శక్తి ప్రవేశించి ఎదుటి వాడి మీద ఎలాంటి చర్య తీసుకోవాలో అప్పుడు వాళ్ళకి స్ఫురింపజేస్తుంది ఆ మహాశక్తి. అయితే ఏం చేయాలి? ఇలాంటి వేధింపులు ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ, లేదా కుటుంబ వ్యక్తులతో కానీ ఇలాంటి వేధింపులు ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఎవరు రోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తారో, అమ్మవారిని ధ్యానిస్తారో వాళ్ళకి ఆవిడ శక్తి వాళ్ళలో ప్రవేశించి అలాంటి దుండగుల నుంచి, దుష్టుల నుంచి రక్షణ వాళ్ళకి కల్పిస్తుంది. ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలో వాళ్ళని ప్రేరేపిస్తుంది, వాళ్ళ బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆ పరిస్థితి నుంచి వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది ఆ మహాశక్తి అని చెప్తారు. అందుకని ప్రతి స్త్రీ కూడా నిత్యం మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని చదువుకోవటం వలన రక్షణ కలుగుతుంది అని తెలుసుకోవాలి.